చాలా గర్వంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. సో ఐ థింక్ మన ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ చాలా చాలా బ్రైట్గా ఉందని చెప్పచ్చు. చెప్పాను, చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉందని. అంటే ఈరోజు డెప్యూటీ సీఎం అయ్యారు అండ్ చాలా మంచి సక్సెస్ వచ్చింది ఈ ఎలక్షన్లో. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఐఎమ్ షూర్ ఆల్ ద హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. ఈ నర్సరీ ఐటమ్స్ అండ్ hygiene items అన్ని one roof లో ఉంది, under one roof, and it's lovely to be here and congratulations and may you open many more stores like this. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ నగరంలో కిడ్డీ స్మార్ట్ పేరుతో నాకు ఆప్త మిత్రులు సుబ్బారావు గారు, వారి శ్రీమతి రమ్య గారు ఒక నూతన కిడ్ షోరూమ్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. విజయవాడ నగరం, అదేవిధంగా నూతన రాజధాని అమరావతి భవిష్యత్ రోజుల్లో ఒక విశ్వనగరంగా మారుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి అవుట్లెట్స్ అనేవి చాలా అవసరం. మరీ ముఖ్యంగా పిల్లలకి సంబంధించి అన్ని రకాల అంశాలు ఒకే రూఫ్ కిందకి తీసుకొచ్చి, అది టాయ్స్ కానివ్వండి, క్లోదింగ్ కానివ్వండి, సెలూన్ కానివ్వండి, ఫోటోషూట్కి సంబంధించి కానివ్వండి, ఇట్లా అన్ని రకాలైనటువంటి అంశాలు మొట్టమొదటిసారిగా నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇన్ని అంశాలని ఒకే రూఫ్ కిందకి తీసుకురావడం అనేది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. అటువంటి ఆలోచన చేసినందుకు మిత్రులు సుబ్బారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటి ప్రణీత గారు రావటం మనందరికీ తెలుసు. అనేక బ్లాక్ బస్టర్ మూవీస్లో ఆవిడ ముఖ్య పాత్రలు పోషించినటువంటి వ్యక్తి. మరి ఆవిడ చేతుల మీదుగా, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా ఈ షోరూమ్ ప్రారంభోత్సవం కావడం అనేది నిజంగా కూడా చాలా సంతోషదాయకం. వారికి కూడా ఈ రోజున విజయవాడ నగరానికి ఇచ్చేసినందుకు, ఈ షోరూమ్ ప్రారంభించినందుకు ప్రణీత్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో సుబ్బారావు గారి టీం వారు చెప్తా ఉన్నారు, ఇది మొదటి షోరూమ్ మాత్రమే, ఇంకా విజయవాడ నగరంలో ఇంకొక 2 షోరూమ్స్ అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు, ఆ తర్వాత సౌత్ ఇండియా, ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో కూడా ఎక్స్పాన్షన్స్ వారికి ఆలోచనలు ఉన్నాయి. ఆయన వైద్య రంగంలో అనేక ప్రముఖ సంస్థలకి సిఇఓగా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది వారి సారథ్యంలో ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని. మరొకసారి వారి టీం మొత్తానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.